ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆలస్యం వహించారు విద్యాశాఖ? మరి ముఖ్యంగా ఎందుకు ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ కొమ్ము కాస్తూ ఉందనే ప్రశ్నలు ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈరోజు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారం రోజుల్లోనే మేము ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముగించామని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని పేపర్లలో మరి ముఖ్యంగా సోషల్ స్టడీస్ మరి జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 5 రోజుల్లోనే ముగించిందని పూర్తి చేశారనే ఒక విషయం కూడా బయటపడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం దేనికోసం ఈ రికార్డుల కోసం తాపత్రపడుతుంది. కనీసం ఈ రికార్డు జరిగిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున పరీక్షలు పూర్తయితే ఏప్రిల్ 23న ఈ యొక్క పరీక్ష ఫలితాలు వెల్లడించడం జరిగిందంటే సుమారు 21 రోజులు పట్టింది. గతంలో పోలిస్తే ఇది ఇంకెక్కువనే. ఎందుకంటే 22-23 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 రోజుల్లోనే మరి ఫలితాలు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి. ఇంటర్ తరగతుల్ని హడావుడిగా ప్రారంభించి ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు ఈ జేఈ కోర్సులకు కానివ్వండి, నీట్ కోర్సులకు సంబంధించి ఆ యొక్క పని దినాలు ఎక్కువగా కావాలి, ఈ యొక్క క్లాసులు తొందరగా కలెక్ట్ చేసుకోవాలి, ఈ డబ్బులు వసూలు చేసుకోవాలి, తరగతులు మరి ప్రారంభిస్తే తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, మరి ముఖ్యంగా రిజల్ట్స్తో ముడిపడి ఉంది కాబట్టి ఈ తొందరపాటు చర్య తద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అందరూ కూడా రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా మరి విద్యాశాఖ మంత్రి గారు అసలు నోరు ఇప్పట్లేదు. స్వయంగా తన శాఖలోనే దారుణంగా ఇంత అవకతవకలు జరిగినాయి అంటే సుమారు 11,000 పైచిలకు విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు మారడం అనేది ఇదేమన్నా రికార్డా? సుమారు 60,000 మంది అప్లై చేస్తే మరి ముఖ్యంగా 11,000 మంది విద్యార్థులకు మార్కులు. వెన్నుపోటు దినంగా దీన్ని రాష్ట్ర ప్రజలు భావించాలి అని పిలుపునివ్వటం జరిగింది. దానికి ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ 4వ తారీఖున నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్లు ఉంటే కలెక్టర్లు, ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఉంటే ఎంఆర్ఓలకి ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాల పట్ల ఒక మెమోరాండాన్ని సమర్పించవలసిందిగా పిలుపునివ్వటం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోయాం. నిన్న రాష్ట్రంలో నలుమూలల 175 నియోజకవర్గాల్లోనూ ఒక మాచర్లో మాత్రం పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్ది ఇబ్బంది అయింది. అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి
అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ఇంకొక మాట, ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందర వందర చేయాలని అనేకమైన కుట్రలు, కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా, భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతి. చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్నీ కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు? ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి, ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, సిబిఎన్ గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పుంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. సభలో, ఒక పబ్లిక్ మీటింగ్లో, ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా? కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబు గారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు మా హాఫ్ టికెట్? పాయింట్ ఈస్, ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు, పిల్లకాయలు. ఎవరో వాళ్ళ 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి, ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఒక అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు. కానీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. వారు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి వారు ప్రజలకు చేస్తున్నటువంటి మోసానికి
నిరసిస్తూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తి చెందుతున్నారు. మరి మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఏ ఆడబిడ్డ అయినా సరే సంతోషంగా ఉందా? ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? అలాగే తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పిన ఇస్తామని చెప్పారు. మరి ఎంతమంది విద్యార్థులకు మీరు 15,000 ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. అలాగే లోకేష్ గారు ఎన్నికల ముందు మీరు రికార్డ్ చేసుకోండి, టైము డేట్ నోట్ చేసుకోండి, మేము అధికారంలోకి వస్తే మీకు ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇవ్వని పట్ల నిరుద్యోగ వృత్తి కింద 3,000 చెప్పిన మేము ఇస్తామని చెప్పారు. మరి ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మరి ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు. కనీసం 50 ఏళ్ళు కాదు కదా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఈరోజు పెన్షన్ అందనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాము. అలాగే మరి ఉచిత బస్సు అన్నారు, ఈ రోజు వరకు దాని ప్రస్తావనే లేదు. అలాగే రైతన్నులకు చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 చెప్పిన ఇస్తామని చెప్పి ఈరోజు ఏడాది అవుతుంది. ఎంతమందికి మీరు 20,000 ఆర్థిక సాయం చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. రైతులకి నిట్ట నిలువన ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు. అలాగే వాలంటీర్స్ కూడా గౌరవ వేతనం 10,000 ఇస్తామని చెప్పి, అలాగే మరి వారికి 50,000 ప్రతి నెల సంపాదించుకునేటట్టు మార్గాల్ని కల్పిస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎంత మోసం చేశారో వాలంటీర్స్ అన్నది మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది. అలాగే మరి విద్యుత్ ఛార్జీలు పెంచుకోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి డైరెక్ట్గా ప్రజలపైనే భారం మోపింది కూటమి ప్రభుత్వం. మరి సంక్షేమం ఇలా ఉండగా అభివృద్ధి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటన్నది ఇంతవరకు చెప్పలేదు. అలాగే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం ఇంతవరకు కూడా కేంద్రం ఉపసంహరించుకున్నట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. దాని గురించి అంటే స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి స్పష్టత లేదు. అలాగే అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏ స్థాయిలో వారు దోచుకుంటున్నారో అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి 90 పైసలు రూపాయికి భూములు కట్టబెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రకంగా ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన. ఎవరు కూడా బూతులు మాట్లాడకుండా, ఎవరు రెచ్చిపోకుండా, ఎవరు అరెస్టులకి ఏదికి పోకుండా అంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవడం వల్ల సంవత్సరం అయిన తర్వాత ఈ సంవత్సరంలో ప్రజల తాలూకు అభిమానం మరింత పెరిగిందనే చెప్పుకోవాలి. దాన్ని మేము కూడా స్ఫూర్తిగా తీసుకొని జిల్లా అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం పని లేక చేసినటువంటి కార్యక్రమంగానే నిన్న కొనసాగింది. వాళ్ళకి ఈరోజు సంవత్సరం పాటు ఏ ఒక్కరిని అడిగినా సరే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పెన్షన్ల కార్యక్రమం తీసుకున్నా, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం తీసుకున్నా, యువతకి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో ఆసక్తి చూపించే కార్యక్రమం తీసుకున్నా, డిఎస్సీలు పెట్టే కార్యక్రమం తీసుకున్నా, అన్నా క్యాంటీన్లు పెట్టే కార్యక్రమం తీసుకున్నా, పల్లి పండుగను పెట్టి వేల కోట్ల రూపాయలతో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా, జల్ జీవన్ మిషన్ ఏదైతే గతంలో డైవర్ట్ చేసి మరీ ఫండ్స్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏ కార్యక్రమం కూడా చేయలేదు, దానికి కూడా మళ్ళీ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చేసే కార్యక్రమం తీసుకున్నా, ఇలా సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా అచీవ్ చేసినటువంటి విజయాలు నా భూతో నా భవిష్యత్. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం తీసుకుంటే ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అసలు జరగవు అన్నటువంటి కార్యక్రమాలు, అసాధ్యం అనే కార్యక్రమాలని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం. ప్రజల తాలూకు అభిమానం ఉంది. ఈరోజు ప్రతిపక్షానికి ఆ రోజు వెన్ను తీశారు ప్రజలే. వెన్నుపోటు అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి దినం బహుశా వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళకి ఎందుకు 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారన్నది అది గుర్తు చేసుకోక ఈరోజు ఇష్టానుసారంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడమే తప్ప దానివల్ల రాష్ట్రానికి వాళ్ళకి కూడా ఎటువంటి ఉపయోగం కూడా ఏమీ లేదు. ఎప్పటికైనా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే రాష్ట్రానికి ఉన్నాయో దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు మోదీ గారు ఒక పిలిపిచ్చారు. పెహల్గాం దాడులు అయిన తర్వాత ఎంపీల తాలూకా బృందాలు వేసి దేశ విదేశాలన్నీ కూడా పంపించారు మిగిలిన దేశాలకి. రాజకీయాలకు అతీతంగా అందరూ వెళ్ళారు. దేశానికి సంబంధించి ఒక ఐక్యతని చూపించాలని, మన దేశం తాలూకా సంరక్షణ ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యతని,
అలాంటి కామన్ సెన్స్ కాస్త ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత శరవేగంగా ముందుకెళ్తుంది. ఒక మంచి బ్రాండ్ వాల్యూని ఈరోజు క్రియేట్ చేసాం చంద్రబాబు. పూర్తిగా వారు బాధ్యత తీసుకోవాలి. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే 1 కేజీ 12 రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి 5.5 లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. కేజీకి 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం. అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగూర గంపలాగా అంతా మేమే తెచ్చాం, ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు. మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, మేము 4 రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది. దీనికి 100 నుంచి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే ఎప్పుడూ లేదు, ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఈరోజు నల్ల బెర్లీకి కానీ, ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం. 3వది కోకో. మీ అందరికీ తెలుసు, కోకో ధరలు బాగా పతనమయ్యాయి. 5-6 సార్లు మీటింగ్ పెట్టాం, సెక్రటరియట్లో పెట్టాం, మా ఆఫీసర్స్ పెట్టారు, నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం. రైతులందరితో మాట్లాడాం. 450 రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం, ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం, మీరు 500 కొనండి, మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ 50 రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ 50 రూపాయలు కూడా ఇంతవరకు కోకో 465 మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు. మిగిలినటువంటి 745 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ 745 మెట్రిక్ టన్నులు కూడా 500 రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్నీ కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం, కొంటున్నారు. కంపెనీ వాళ్ళు 450 ఇస్తే మేము ఒక 50 రూపాయలు రైతులకి ఇచ్చి దానికి ఒక 10.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్ఫియర్ అయి కోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం నుంచి కోకో రైతులకు కూడా కోరుతున్నాం, మీరు విత్తనాల నుంచి మొత్తం అన్నీ కూడా చక్కగా చూసుకోవాలి, మంచి విత్తనాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం.